హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనందభైరవి ఫ్యామిలీ లహరిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువస్తారు. లీలావతి ఆనందభైరవితో, చూడు ఆనంద, లహరి జీవితం నాశనం అవ్వాలా బాగుపడాలా అనేది నీ చేతిలోనే ఉంది. ఎప్పుడు మరిదిగారు నీతో ఇంత కర్కశంగా మాట్లాడడం నేను చూడలేదు. కాబట్టి నువ్వే నిర్ణయం తీసుకో అని చెప్పి లీలావతి అక్కడి నుండి వెళ్ళిపోతారు. పాపం ఆనందభైరవి ఆలోచనలో పడతారు. ఇది ఇలా ఉండగా దర్శన్ ఆనందభైరవికి కాల్ చేసి, అమ్మా, రేపు మేము మన ఇంటికి వచ్చేద్దాం అనుకుంటున్నాను. శరణ్య మీపై బెంగ పెట్టుకుంది, దిగులు పెట్టుకుంది. కాబట్టి తనని నేను ఇంకా బాధ పెట్టాలి అనుకోవటం లేదు. ఒక భర్తగా తనకి అసలైన ప్రేమని మన ఇంటికి వచ్చాక నేను చూపించాలి అనుకుంటున్నానమ్మా అని ప్రేమగా చెప్తాడు దర్శన్. పాపం దర్శన్ మాటలకి హ్యాపీగా ఫీల్ అవుతారు ఆనందభైరవి. ఆనందభైరవి హాల్లోకి వచ్చి లీలావతి రాజేశ్వరరావు, కోటేశ్వరరావుతో మాట్లాడుతూ ఉంటుంది. ఏవండి, మీ అందరికీ ఒక్క విషయం చెప్తున్నాను, ఆలోచించండి. నాకు లహరి, శరణ్య వేరు కాదు. నా కూతురైనా కోడలైనా ఇద్దరిని నేను సమానంగానే చూసుకుంటున్నాను. శరణ్య నా కడుపున పుట్టకపోయినా తను నా కన్న కూతురు లాంటిదే. కాబట్టి ఒకరి జీవితం బాగుపడాలని ఇంకొకరి జీవితాన్ని నాశనం చేసేలాంటి మనస్తత్వం నాకు రావటం లేదు. ఏవండి, నేను ఒక్క మాట చెప్తాను. దర్శన్ ఒకప్పుడులా లేడు, మారిపోయాడు. శరణ్యని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా అని శరణ్యకి యాక్సిడెంట్ అయినప్పుడు దగ్గరుండి దర్శన్ తన్ని ఎలా కాపాడుకున్నాడో, దేవునికి పూజ చేసి ఎలా తన కోసం పాపం పాటలు పడ్డాడో అవన్నీ ఇంకా అందరికీ చెప్తారు ఆనందభైరవి. అదంతా విన్న లీలావతి, రాజేశ్వరరావు అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అనన్య కూడా స్టన్ అయిపోతుంది. కాబట్టి వాడిప్పుడు శరణ్యని అర్థం చేసుకునే స్థాయిలో ఉన్నాడు. ఇప్పుడు మనం వాళ్ళకి విడాకులు ఇప్పించమని అడిగితే అది పాపమండి. ఒక ఆడపిల్ల కన్నీళ్లు ఈ ఇంటికి తగిలితే మన కుటుంబం, మన ఇల్లు, మన వంశం పుట్టగతులు లేకుండా పోతుంది. కాబట్టి దర్శన్, శరణ్య రేపు ఇంటికి వస్తాను అని ఇప్పుడే నాకు దర్శన్ కాల్ చేసి చెప్పాడు. మంచి మనసుతో సాదరంగా వాళ్ళని ఆహ్వానిద్దాం అని పాపం అందరినీ కన్విన్స్ చేస్తారు ఆనందభైరవి. ఆనందభైరవి మాటలకి కన్విన్స్ అవుతారు ఫ్యామిలీ మెంబర్స్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. దర్శన్, శరణ్య ఆనందభైరవి ఇంటికి పర్మనెంట్గా వచ్చేస్తారు. ఇంకా వాళ్ళిద్దరిని చూస్తూ రాజేశ్వరరావు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి దర్శన్ మారిపోయినందుకు దర్శన్ని హక్ చేసుకుంటారు. ఆనందభైరవి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా శరణ్య, దర్శన్ని ఇంటి లోపలికి రాణిస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా విశ్వనాథం, గీత కూడా రావడంతో శరణ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. దర్శన్ శరణ్యతో, శరణ్య, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను నిన్ను మహారాణిలా చూసుకుంటాను అని అంటారు దర్శన్. అక్కర్లేదు, ఇన్నాళ్ళు నేను మిమ్మల్ని భరించాను. మీరు నా కళ్ళ ముందే ఒక అమ్మాయితో క్లోజ్గా ఉన్నా నేను ఎప్పుడూ మిమ్మల్ని అనుమానించలేదు. అలాంటిది ఇప్పుడు మీరు మారిపోయారంటే నేను నమ్మాలా అని అంటుంది శరణ్య. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. ఇంకా ఆనందభైరవి, అమ్మ శరణ్య అని అంటారు. అత్తయ్య గారు, ప్లీజ్ ఎవరు ఏం మాట్లాడకండి. నేను ఒకటే చెప్పాలనుకున్నాను. నా ప్రేమ, నా క్యారెక్టర్ ఆయనకు అర్థం అవ్వాలనుకున్నాను. అర్థమైంది. కాబట్టి ఇప్పుడు ఆయన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఏవండి, మీరు నాకు విడాకులు ఇస్తారా ఇవ్వరా అని అడుగుతుంది శరణ్య కోపంగా. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ శరణ్య మాటలు విని షాక్లో ఉండిపోతారు. అలా ఇంకా లహరి పాపం నా వల్లే వదిన ఇలా చేస్తుందని బాధపడుతూ ఉంటుంది. శరణ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నీకు విడాకులు ఇవ్వడం ఏంటి? నో, నేను అలా చేయలేను శరణ్య అని అంటాడు దర్శన్. ఓ అలాగా, అయితే నేను తీసుకున్న నిర్ణయాన్ని వినండి. నేను ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. అత్తయ్య గారు, మావయ్య గారు, పెద్దత్తయ్య గారు, పెద్ద మావయ్య గారు, మీరందరూ నన్ను క్షమించాలి. నేను నా జీవితాన్ని చూసుకుంటున్నాను. మీకు తలవంపులు తెచ్చినందుకు నన్ను క్షమించండి అని తన లగేజ్ పట్టుకొని ఇంటి గడప దాటుతూ ఉంటుంది పాపం శరణ్య. అమ్మ శరణ్య అని అంటారు ఆనందభైరవి. ఇంకా వెంటనే రాజేశ్వరరావు, ఆనంద, ఇది శరణ్య జీవితం. శరణ్యకి మాత్రమే హక్కు ఉంటుంది. మన పెద్దరికాన్ని ఇలాంటి విషయాల్లో చూపించకూడదు. తనని వెళ్ళనివ్వు అని అంటారు రాజేశ్వరరావు. పాపం కన్నీళ్లు పెట్టుకుంటూ శరణ్య ఇంటి గడప దాటి వాళ్ళ అమ్మ నాన్న అయిన విశ్వనాథం, గీత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదంతా చూస్తూ దర్శన్ కుప్ప కూలిపోతాడు. ఆనందభైరవి చాలా 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 బాధపడుతూ ఉంటారు. ఇదంతా దూరం నుండి చూస్తున్న అనన్య మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మయ్యా, సూపర్,
ఇన్నాళ్ళకి ఈ ఇంటి పొగ్గలు నో చేతికి వచ్చాయి. ఎప్పుడూ పొగరుగా శివంగిలా ఉండే ఆనంద భైరవి అహంకారం చల్లబడిపోయింది. ఇది ఇలాగే మెయింటైన్ అవ్వాలి. అప్పుడు ఈ ఇంటి మహారాణి, చక్రం తిప్పే యువరాణి ఈ అనన్య మాత్రమే ఉంటుంది. ఎస్ అని చెప్పి హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటుంది క్రూయల్గా అనన్య. ఇది ఇలా ఉండగా ప్రకాష్, సమీర మాట్లాడుకుంటూ ఉంటారు. అన్నయ్య, మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అవుతుందంటావా? ఎందుకంటే నాకు ఆ శరణ్య గురించి, ఆనంద భైరవి గురించి బాగా తెలుసు. చూడ్డానికి సాఫ్ట్గా కనబడతారు, కానీ ఒక్కసారి పగబట్టారంటే వాళ్ళ నుండి తప్పించుకోవడం ఎవ్వరి తరం కాదు. ఈ విషయంలో నాకు భయంగా ఉందన్నయ్య అని అంటుంది సమీర. నువ్వేమీ భయపడకమ్మా, ఎందుకంటే వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు. వాళ్ళ జుట్టు మన చేతిలో ఉంది కాబట్టి నువ్వు భయపడకు అని చెప్పి ఓదారుస్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా అనన్య ప్రకాష్కి కాల్ చేస్తుంది. ఇదిగో మన ఫ్రెండ్ కాల్ చేస్తున్నారు. హలో అనన్య గారు అని అంటారు ప్రకాష్. గుడ్ న్యూస్, గుడ్ న్యూస్ ప్రకాష్. నీకు ఒక విషయం తెలుసా? నువ్వు ఏ ముహూర్తాన ఆనంద భైరవి అత్తయ్యని బ్లాక్మెయిల్ చేసావో తెలియదు, కానీ మనకి అదృష్టం బాగా కలిసొచ్చేసింది. నిజంగా మనకి వాళ్ళ గుడ్ డే. శరణ్య దర్శన్ని విడాకులు ఇవ్వమని చాలా ఫోర్స్ చేసింది. పాపం దర్శన్ ఏకపతి వ్రతుడు కదా, అందుకే ఇవ్వను, నేను ప్రాణం పోయినా నీకు విడాకులు ఇవ్వనునని నటన చూపించాడు. దానికి శరణ్య ఊరుకోలేదు, ఇల్లు విడిచి వెళ్ళిపోయింది అని అంటుంది అనన్య. అదంతా వింటున్న ప్రకాష్, సమీర ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా మనం అస్సలు తగ్గేదే లేదు. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. రేపు ఇంకొక కొత్త అప్డేట్తో మీకు కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి వెళ్ళిపోతుంది అక్కడి నుండి అనన్య. ఇదంతా అప్పుడే వచ్చిన ఆనంద భైరవి వినేస్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే నా కుటుంబం అల్లకల్లోలం అవ్వడానికి కారణం ఈ రాక్షసి అనన్యనా? అస్సలు ఊరుకోకూడదు, దీని పని ఇలా కాదు, చెప్తా అని వెంటనే ఆనంద భైరవి రోహిత్ దగ్గరికి వెళ్తారు. రోహిత్ని రూమ్లోకి తీసుకువెళ్ళి సీక్రెట్గా ఎవరు వినకుండా అన్ని డోర్స్ వేసేస్తారు. పిన్ని, ఏమైంది పిన్ని అని అడుగుతారు. నాన్న రోహిత్, నువ్వు నా కొడుకు లాంటివే నాన్న, అందుకే నీకు నిజాలు చెప్పకుండా ఉండలేకపోతున్నాను, నీ భవిష్యత్తుని నీకు చూపించకుండా ఉండలేకపోతున్నాను నాన్న అని అంటారు ఆనంద. ఏమైంది పిన్ని అని అడుగుతారు రోహిత్. నాన్న, అసలు లహరికి ఇలా బ్లాక్మెయిల్ చేయడానికి కారణం కానీ, దర్శన్ కుటుంబం, దర్శన్ జీవితం ఇలా ముక్కలవడానికి కారణం కానీ వెనక ఉన్నది ఎవరో తెలుసా నాన్న? నీ భార్య అనన్య అని చెప్తారు ఆనంద భైరవి. ఒక్కసారిగా రోహిత్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. పిన్ని, ఏమంటున్నారు మీరు అని అంటారు. అవును నాన్న, అనన్య నిన్ను పెళ్లి చేసుకుందే ఈ ఇంటి మహారాణి అవ్వాలనే దురాశతో, ఈ ఇంటిని ఒంటి చేత్తో నడిపిస్తున్న నా స్థానాన్ని తీసుకొని ఈ ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేయాలని, ఆస్తిని దక్కించుకోవాలనే ఇలా నా కొడుకు జీవితాన్ని, కోడల జీవితాన్ని నాశనం చేస్తుంది అనన్య అని తనకి తెలిసిన నిజాలన్నీ చెప్పేస్తారనమాట ఆనంద భైరవి రోహిత్తో. ఒక్కసారిగా రోహిత్కి కోపం కట్టలు తెంచుకుంటుంది. పిన్ని, మన కుటుంబాన్ని, దేవత లాంటి నిన్ను అమాయకురాలైన మంచిదైన శరణ్యని ఇంతలా బాధ పెడుతుందా? దాని పని ఇలా కాదు పిన్ని, దాన్ని చంపేస్తాను పిన్ని అని బయలుదేరుతూ ఉంటాడు. వెంటనే ఆనంద భైరవి రోహిత్ చేయి పట్టుకుంటుంది. నాన్న రోహిత్, ఆవేశంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు నాన్న, అది మన భవిష్యత్తునే పాడు చేస్తుంది. చూడు నాన్న, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఎప్పుడైనా కాటుకి చెప్పు దెబ్బే కొట్టాలి. అప్పుడే ఎవరు దారిలోకి రావాలో వాళ్ళు దారిలోకి వస్తారు. మోసాన్ని మోసంతోనే జయించాలి. కాబట్టి అనన్య ఎలా అయితే మంచితనంగా ఉంటూ మనల్ని మోసం చేసిందో, అదే మోసపు దారిలో తనని వాడుకొని ప్రూఫ్స్ అన్ని డిలీట్ అయ్యేలా చేసి నా కూతురి జీవితాన్ని, నా కొడుకు జీవితాన్ని ఏక పదంతో నడిపించాలి నాన్న అని చెప్పి ఒక ప్లాన్ చెప్తారనమాట ఆనంద భైరవి రోహిత్కి. వెంటనే ఆ ప్లాన్ వింటాడు. ఓకే పిన్ని, ఇప్పుడే ప్లాన్ అమలు చేస్తాను అని రోహిత్ అనన్య రూమ్కి వస్తాడు. అనన్య హ్యాపీగా ఇంకా సాంగ్స్ వింటూ ఉంటుంది. రోహిత్ అనన్య వైపు చూస్తూ ఉంటాడు. ఏంటండి, ఏమైంది అలా చూస్తున్నారు అని అడుగుతుంది అనన్య. ఏం లేదు, నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య. ఇప్పుడు నా ఫోన్ ఎందుకు? నా ఫోన్ ఛార్జింగ్ అని అనగానే ఇంకా పక్క నుండి ఫోన్ గట్టిగా లాక్కుంటాడనమాట రోహిత్. ఎందుకంత భయపడుతున్నావు? నువ్వేమైనా తప్పు చేస్తున్నావా ఏంటి? లేదు కదా,
నీ ఫోన్ నేను చూస్తే ఏమైంది అని చెప్పి వెంటనే ఫోన్ తీసుకొని కాల్ డేటా హిస్టరీ మొత్తం చెక్ చేస్తాడు. మొత్తం చెక్ చేసిన తర్వాత కంటిన్యూస్గా సమీరకి ఆ బ్లాక్మెయిలర్కి ఫోన్ కాల్స్ వెళ్తున్నట్టు కనబడతాయి. ఒక్కసారిగా రోహిత్ అయితే కోపంగా చూస్తూ ఉంటాడు అనన్య వైపు. అనన్య గజ గజ వణికిపోతూ ఉంటుంది. రోహిత్ అనన్య చెంపపై కొడతాడు. ఎంత ధైర్యమే నీకు, అంటే నా చెల్లెల్ని ఇన్ని రోజులు బ్లాక్మెయిల్ చేస్తున్న వాడితో కాంటాక్ట్లో ఉంటావా అని చెప్పి గట్టిగా ఇంకా మళ్ళీ కొట్టబోతుంటే వద్దు అని వెనక్కి తిరుగుతుంది అనన్య. వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ఆనంద భైరవి ఉంటారు. ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది అనన్యకి. ఏంటి ఎక్కడికి తప్పించుకొని పారిపోవాలనుకుంటున్నావు? చూడు, మంచితనంగా ఉంటే ఎప్పటికైనా దేవుడు నీకు మంచే చేస్తాడు. ఒకరిని ముంచాలనుకుంటే నీటిలో నువ్వే మునిగిపోతావే రాక్షసి అని చెప్పి గట్టిగా ఇంకా మెడ పట్టుకొని ఇంకా గట్టిగా అంటారు. ఒక్కసారిగా అనన్య, అత్తయ్య గారు నన్ను వదిలేయండి అని అంటుంది. పిని వదిలే పిని అని అంటాడు రోహిత్. వెంటనే వదిలేస్తుంది. చూడు, నువ్వు నా తమ్ముడి జీవితాన్ని చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు. ఆ సమీరకి లేనిపోని ఐడియాలు ఇస్తున్నావు నువ్వే కదా. ఓకే ఓకే, నేను నిన్ను ప్రాణాలతో వదిలేయాలంటే వీటిపై సంతకం చెయ్యి అని అంటాడు రోహిత్. ఆ పేపర్స్ చూడగానే డివోర్స్ పేపర్స్. ఏమండి, నేను మీకు డివోర్స్ అని అంటుంది. ఏయ్, ఇంకొక మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. నువ్వు మాత్రం డివోర్స్ ఇవ్వో, ఈ ఇంటికి మహారాణిలా ఉంటావు, కానీ ఈ ఇంటిని కష్టపడి తన భుజాలపై మోసుకొని పెంచి పోషించి ఇక్కడి వరకు తీసుకువచ్చిన మా పిన్ని, మా దేవత ఆనంద భైరవి గారు మాత్రం ఆవిడ స్థానానికి వెళ్తావా? ఆవిడ స్థానాన్ని కోరుకుంటావా? అయినా ఆవిడకి నీకు పోలికేంటి? నక్కకి నాగలోకానికి అంత పోలిక ఉంది. ఆవిడ వ్యక్తిత్వం ముందు, ఆవిడ జాలిగుణం ముందు, ఆవిడ ధైర్యం, తెగింపు, ఆవిడ దయాగుణం ముందు కాలి గోటికి కనీసం చెప్పులు తుడవడానికి కూడా నువ్వు పనికిరావు. అలాంటిది మా పిన్ని స్థానాన్ని నువ్వు కోరుకుంటావా? మరి అదిగా నీకు నేను డివోర్స్ ఇస్తాను, ఇంటి నుండి గెంటేస్తాను. ఎక్కడ ఉంటావో పోతావో నాకు అనవసరం, పెట్టు సంతకం అని చెప్పి గట్టిగా అడుగుతాడు రోహిత్. వెంటనే రోహిత్ కాళ్ళు పట్టుకుంటుంది అనన్య. ఏవండి, మీరే జీవితం అనుకుంటున్నానండి. నేను ఎంత పగ సాధించాలనుకున్నా ఆనంద అత్తయ్య గారి కుటుంబంపైనే, కానీ మన కుటుంబంపై నాకు ఎలాంటి కక్ష లేదండి. మిమ్మల్ని, అత్తయ్య గారిని, మావయ్య గారిని బాగా చూసుకోవాలని నేను ఎప్పుడు కోరుకున్నానండి అని అంటుంది అనన్య. ఏయ్, విడివిడిగా చూడ్డానికి మేమేమి సపరేట్గా లేము. మాది ఉమ్మడి కుటుంబం, అందరం ఒక్కటే. నా తమ్ముడు జోలికొచ్చావు కదా, సరే వదిలేస్తాను. నీకు నేను విడాకులు ఇవ్వకుండా ఉండాలి అంటే నువ్వు నేను పిన్ని చెప్పినట్టు చేయాలి. చేస్తావా అని అడుగుతాడు రోహిత్. ఇంకా ఆలోచనలో పడుతుందనమాట అనన్య. ఏంటి ఆలోచిస్తున్నావు? చేస్తావా చెయ్యవా అని అడుగుతుంది ఆనంద భైరవి. చేస్తాను చేస్తాను అని వణికిపోతూ ఉంటుంది అనన్య. అయితే నువ్వు రేపు మార్నింగ్ ఆ ప్రకాష్ సమీరా దగ్గరికి వెళ్ళు అని గట్టిగా చెప్పి ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ప్లాన్ అయితే చెప్తుంది. సరే వెళ్తాను, మీరు చెప్పినట్టే చేస్తాను. కానీ మీకు ఒక విషయం చెప్పాలి. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్న బ్లాక్మెయిలర్ ఎవడో కాదు, సమీర వాళ్ళ అన్నయ్య అని అంటుంది అనన్య. ఓహో, వీళ్ళిద్దరూ నా కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటారా? సరే, హేయ్, రేపు మేము చెప్పినట్టు చేయాలి. ప్లాన్లో కొంచెం డీవియేషన్ వచ్చినా నీ తలకాయ నీ మెడకి ఉండదు, అర్థమైంది కదా? పో అని గట్టిగా అంటాడు రోహిత్. ఇంకలా అనన్య వెళ్ళిపోతుంది. ఆనంద భైరవి ప్లాన్ అయితే ఇంకా అలా ఆలోచిస్తూ లైక్ రేపటి ఇంప్లిమెంటేషన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా శరణ్య వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి వస్తుంది. డోర్ ఓపెన్ చేసి చూసేసరికి సూట్ కేసుతో శరణ్య కనబడేసరికి పాపం చాలా బాధపడతారు విశ్వనాథం. అమ్మ శరణ్య, ఏంటమ్మా ఇది అని అడుగుతారు. నాన్న, నేను ఆయనకి దూరంగా ఉండాలనుకుంటున్నాను. మా మధ్య కొన్ని సమస్యలు వచ్చాయి. అవి ఖచ్చితంగా అత్తయ్య గారు సాల్వ్ చేస్తారనే నమ్మకం నాకుంది. కాబట్టి అన్ని రోజులు నేను దర్శన్ గారికి దూరంగా ఉండాలి అని పాపం చెప్తుందనమాట శరణ్య. సరేమ్మా, దా, నీకు ఏదైనా ఈ తండ్రి ఉన్నాడు. నేను నిన్ను బంగారంలా చూసుకుంటాను. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండడమే కదమ్మా నాకు కూడా కావాల్సింది అని చెప్పి పాపం అలా భోజనం తినిపిస్తూ ఉంటారనమాట విశ్వనాథం శరణ్యకి. శరణ్య చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇంకా దర్శన్ శరణ్యకి ఎన్నిసార్లు కాల్ చేయాలనుకున్నా శరణ్య ఫోన్ చూస్తుంది, కానీ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తూనే ఉంటుంది. ఎందుకు శరణ్య, నేను మారినప్పుడు నన్ను ఒక మహారాజులా చూసావు. నేను ఎన్ని తప్పులు చేసినా నన్ను గుణవంతుడిగానే చూసావు. నేను మారిపోయిన తర్వాతే
ఎందుకు నీకు ఇలా అనిపిస్తుంది? నాకు నీపై ఉన్నది జాలి కాదు, ప్రేమ అని నీకు ఎలా నిరూపించాలి అని పాపం బాధపడుతూ ఉంటాడు దర్శన్. ఆనంద భైరవి దర్శన్ దగ్గరికి వస్తుంది. అమ్మా అని పాపం వాళ్ళ అమ్మ ఒళ్ళో తలపెట్టుకొని ఏడుస్తూ ఉంటాడు దర్శన్. నాన్న దర్శన్, ఎంత గొప్ప వాళ్ళకైనా కొన్ని స్టేజెస్లో లైఫ్లో సమస్యలు వస్తూనే ఉంటాయి. నీకు ఇదే అలాంటి పరీక్ష, అగ్ని పరీక్ష అనుకో నాన్న. రేపటికల్లా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. నిన్ను కోడల్ని కలిపే బాధ్యత నాది నాన్న. నువ్వు బాధపడద్దు, ఈ అమ్మపై నమ్మకం ఉంచు అని పాపం ఓదారుస్తూ ఉంటారు ఆనంద భైరవి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అనన్య సమీర వాళ్ళ ఇంటికి వెళ్తుంది. సమీర ప్రకాష్ ఇద్దరు హ్యాపీగా ఉంటే అనన్య అప్పుడే వస్తుంది. ఏంటనన్య, ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇంటికి వచ్చేసావు అని అడుగుతుంది సమీర. నీకొక స్వీట్ న్యూస్ చెప్పాలని, గుడ్ న్యూస్ చెప్పాలని వచ్చాను. మీ అన్నయ్య ఎక్కడా అని అడుగుతుంది. అనన్య గారు, ఇదంతా మీ వల్ల సాధ్యమైందండి అని అంటాడు ప్రకాష్. సరే నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చింది తర్వాత మీ ఇద్దరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పనా? శరణ్య డివోర్స్ పేపర్స్పై సంతకం పెట్టే దర్శన్కి ఇచ్చింది. దర్శన్ని ఎలాగొకలా ఒప్పించేసి మా వాళ్ళు సిగ్నేచర్ పెట్టేలా చేసేశారు అని అంటుంది అనన్య. ఒక్కసారిగా సమీర చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అనన్య, నువ్వు చెప్పేది నిజమా అని అంటుంది. అయ్యో, నిజం కాబట్టే ఈ మ్యాటర్ ఎక్కడ ఫోన్లో చెప్తే దొరికిపోతానోనని నీ దగ్గరికి వచ్చి చెప్తున్నాను. దర్శన్కి శరణ్య విడాకులు ఇచ్చేసింది. ఇంక నీకు ఎలాంటి అడ్డు ఉండదు. నువ్వు దర్శన్ని హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. ప్రకాష్, నువ్వు కూడా లహరికి నువ్వే బ్లాక్మెయిలర్ అని తెలియదు కాబట్టి నువ్వు కూడా హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. అర్థమవుతుందా అని అంటుంది. నేనెప్పుడు తన్ని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రేమించలేదు. కానీ ఆస్తిని ఎవరు వదులుకుంటారు? ఆ ఆస్తి నా సొంతం అవుతుందంటే ఎవరు కాదంటారు అని అంటాడు ప్రకాష్. కదా, ఇప్పుడు మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయి కదా, ఇంకా వీడియోస్ ఎందుకు అని అంటుంది అనన్య. అదేంటి అలా అంటున్నారు? వీడియోస్ లేకపోతే ఎలా? రేపు కథ అడ్డం తిరిగితే అని అంటాడు ప్రకాష్. అయ్యో, నన్ను నమ్ము, కథ అడ్డం తిరిగే అవకాశమే లేదు. ఇప్పుడు నీ వీడియోస్ ప్రూఫ్స్ అన్ని నీ దగ్గరే ఉన్నాయనుకో, ఆనంద భైరవి గారు ఎలాంటి వాళ్ళో తెలుసా? ఆవలిస్తే పేగులు లెక్క పెడతారు. అలాంటి వాళ్ళు నీ గురించి, నీ నిజస్వరూపం ఆవిడికి తెలిసిపోయిందనుకో, నువ్వు ప్రకాష్ బ్లాక్మెయిలర్ ఒకరైనా ఆవిడ కనిపెట్టిందనుకో, అప్పుడు నీకు అది ఉండదు, ఇది ఉండదు. కాబట్టి ఆవిడికి నిజం తెలిసేలోపే ప్రూఫ్స్ అన్ని తగలపెట్టేసే. దర్శన్ శరణ్యల పెళ్ళి ఎలాగో జరిగిపోతుంది, నీ పగ తీరిపోతుంది కదా అని అంటుంది అనన్య. అన్నయ్య, నాకెందుకో అనన్య చెప్పింది నిజమే అనిపిస్తుంది. అనన్య, నిన్ను నమ్మొచ్చు కదా అని అంటుంది సమీరా. ఇన్నాళ్ళు నన్ను నమ్మారు కదా, ఎప్పుడైనా నేను మిమ్మల్ని మోసం చేశానా? లేదు కదా, ఇప్పుడెందుకు మోసం చేస్తాను? రండి, ఆ ప్రూఫ్స్ అన్ని కాల్ చేద్దాం రండి అని చెప్పి ఇంకా గ్రౌండ్లోకి తీసుకొస్తుంది. ప్రూఫ్స్ అన్నీ ఇంకా ప్రకాష్ దగ్గర ఉన్న అన్ని ప్రూఫ్స్ అయితే అలా మొత్తం వేసేసి ఇంకా కాల్ చేస్తూ ఉంటాడు. ప్రకాష్, నిజం చెప్పు, నీ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవు కదా అని అడుగుతుంది. లేవు అని అంటాడు ప్రకాష్. వెంటనే అనన్య కావాలని సమీర తలపై నీ చెల్లిపై ఒట్టేసి చెప్పు, నీ దగ్గర ఒక్క ప్రూఫ్ కూడా లేదు కదా అని అడుగుతుంది అనన్య. లాస్ట్ కాపీ ఒకటి ఉంది, ఇదిగో అని చూపిస్తాడు. వెంటనే అక్కడికి ఆనంద భైరవి వచ్చి ఆ కాపీని తన చేతిలోకి లాక్కుంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ప్రకాష్ అండ్ సమీరా. ఇంకా అలా రోహిత్ కూడా వెనకాలే వస్తూ ఉంటాడు. ఏంటి దెబ్బ హదర్స్ కదూ, ముళ్ళుని ముళ్ళుతోనే తీశారు. మీలాంటి కాకుల్లాంటోళ్ళని ఇదిగో ఈ కాకితోనే పోల్చి మిమ్మల్ని పొడిచేలా చేశా. మీ చేత్తోనే మీ కంటిని పొడుచుకునేలా చేశా. ఈ ఆనంద భైరవి అంటే ఎప్పుడు సాఫ్ట్ అనుకున్నారేమో, ఒక్కసారి నా కొడుకు కోడలు జీవితంలోకి వస్తే తాట తీస్తానని ఇప్పటికైనా అర్థమైందని అనుకుంటున్నాను. ఏరా, మీకు ఎంత కొంచెమైనా మానవత్వం లేకుండా నా కూతురు జీవితంతో ఆడుకోవాలనుకుంటారా? అందుకే మీకు ఎదురు తిరగలేని దెబ్బ కొట్టా. ఇప్పుడు మీ దగ్గర ఒక్క ప్రూఫ్ కూడా లేదు. ఇప్పుడు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి గట్టిగా చెప్తారు ఆనంద భైరవి. ఇంకా ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది సమీరా, ప్రకాష్ అండ్ అనన్యకి. ఇంకా వీళ్ళతో మాటలేంటి పిన్ని, పద వెళ్దామని చెప్పి ఇంకా రోహిత్ అండ్ ఆనంద భైరవి అనన్యని తీసుకొని అక్కడి నుండి వచ్చేస్తారు. అనన్యని నమ్మితే ఇలా చేసిందేంటి అని చెప్పి సమీరా, ప్రకాష్ ఇద్దరు కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఆనంద భైరవి శరణ్య దగ్గరికి వస్తారు. ఇంకా శరణ్యని తన చేత్తో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయని జరిగిందంతా చెప్పి ఇంటికి కోడలిగా సగర్వంగా తీసుకువెళ్తూ ఉంటారు ఆనంద భైరవి. ఇంకా దర్శన్ శరణ్య ఆనంద భైరవి కలిసి రావడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.
ఫర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.